ఒకప్పుడు ఫ్యాంటసీ విజువల్ వండర్స్ అనగానే బాలీవుడ్ లేదా హాలీవుడ్ వైపు చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా రివర్స్ అయింది. మన టాలీవుడ్ యంగ్ డైరెక్టర్స్ పురాణాలకి, ఇతిహాసాలకి మోడర్న్ ఫ్యాంటసీ టచ్ ఇచ్చి నేషనల్ బాక్స్ ఆఫీస్ని షేక్ చేస్తున్నారు. కేవలం సౌత్కే పరిమితం కాకుండా నార్త్ ఆడియన్స్ని సైతం తమ మాయలో పడేస్తున్న ఈ యంగ్ సెన్సేషన్స్ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? హనుమాన్ సినిమాతో ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రశాంత్ వర్మ సృష్టించిన సునామీ అంతా ఇంత కాదు. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి బాలీవుడ్ బడా స్టార్ల సినిమాలను సైతం వెనక్కి నెట్టి 100 కోట్లు కొల్లగొట్టాడు. ఇప్పుడు ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ పేరుతో ఏకంగా హాలీవుడ్ రేంజ్ ఫ్రాంచైజీలకు ప్లాన్ చేస్తున్నాడు. హిందీ బెల్ట్లో మన ఫ్యాంటసీ సినిమాలకు అసలైన బీజం వేసింది మాత్రం చందు మొండేటి అనే చెప్పాలి. కార్తికేయ 2తో కృష్ణుడి తత్వాన్ని ఎంతో అద్భుతంగా ఆవిష్కరించి నార్త్ ఆడియన్స్ ను తన వైపు తిప్పుకున్నాడు చందు. త్వరలో సౌత్ నార్త్ కాంబినేషన్ లో మరో క్రేజీ ప్రాజెక్ట్ ను స్టార్ట్ చేస్తున్నారు. రానా, అక్షయ్ కుమార్ హీరోలుగా ఉజ్జయిని నేపథ్యంలో బిగ్ బడ్జెట్ ఫ్యాంటసీ మూవీని రూపొందించబోతున్నారు. సినిమాటోగ్రఫర్ గా తన సత్తా చాటి డైరెక్టర్ గా సరికొత్త విజువల్స్ సృష్టిస్తున్నాడు కార్తీక్ ఘట్టమనేని. రీసెంట్ గా తేజ సజ్జాతో చేసిన మిరాయి సినిమాలో అద్భుతమైన యాక్షన్ విజువల్స్ చూపించి మేకింగ్ స్టాండర్డ్స్ పెంచేశాడు. మన తెలుగు డైరెక్టర్స్ ఫ్యాంటసీ సబ్జెక్టులు హ్యాండిల్ చేస్తే అది మినిమం 100 కోట్ల బిజినెస్ గ్యారంటీ అనే నమ్మకం ఇప్పుడు బాలీవుడ్ మార్కెట్లో స్థిరపడిపోయింది.